అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఆలయ మురళీకృష్ణ చేతవాటం ప్రదర్శించారు. 5 కిలోల వెండి ఆభరణాలు, ఖరీదైన చీరలు చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీంతో ఈవోపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు తర్వాతే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. ఈవో మురళీకృష్ణపై కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఛానల్ నుంచి జరుగుతుందంటూ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల, సత్యసాయి జిల్లా కదిరి ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో మురళీకృష్ణ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. దీనిపై ఇప్పుడు సీఎం స్పందించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలో దిగి మురళీకృష్ణ అదుపులోకి తీసుకుని అదేవిధంగా సస్పెండ్ కూడా చేశారు. ఇప్పటికే అదుపులో ఉన్నాడు కాబట్టి ఇవాళ రేపు ఆయన కోర్టు కార్యపరిచి డిమాండ్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మురళీకృష్ణపై గతంలో కూడా పాతపాటి ఆంజనేయ స్వామిలో కూడా హుండీ లెక్కింపులో కూడా అవకరాలు పాల్పడినట్టు తెలుస్తూ సుమారు 50 లక్షలు నగదుని 20 లక్షలుగా చూపించడం కూడా మనకు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎర్రదొడ్డి గంగమ్మ సంబంధించిన ఆలయానికి సంబంధించిన నగలు కూడా గతంలో కూడా వేరే బ్యాగులు తాకట్టు పెట్టారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు కూడా దృష్టి కేంద్రీకరించారు. అతని బ్యాగ్ అకౌంట్ అతని భార్య బ్యాంక్ అకౌంట్ కూడా పరిశీలిస్తూ ఏం జరిగిందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సీసీ ఫుటేజ్ ఎక్కడైనా ఉన్నాయా అనేది కూడా సేకరించి పనులు పడ్డారు. అఖిల, యోగానంద్, అయితే ఈవో వెనకాల కూడా అటు వైసీపీ నేతలు ఉన్నారంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో దీనిలో ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు, వెనకాల ఎవరు ఉన్నారు అనేది కూడా ఏమన్నా తెలిసిందా? నిన్న అయితే రిహాండ్ గా పట్టుబట్టినప్పుడు ఒక వైసీపీ నేతగా ఫోన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ వైసీపీ నేత కాపాడే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ నేత చెప్పినప్పటికీ కూడా భక్తులు వినే పరిస్థితులు లేరు కాబట్టి వెంటనే పోలీసులు రంగంలో దిగి స్టేషన్ తరలించారు. స్టేషన్ లో కూడా తెలుస్తుంది. ఆ వైసీపీ నేత ఎవరు, ముఖ్య నేత చెప్తారు. మండల స్థాయి నేత లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగాడు పోలీసులు కూడా. సీఎం కూడా దీనిపై పూర్తి సీరియస్ అయినట్టు తెలుస్తుంది. వెంటనే సస్పెండ్ చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరింత దర్యాప్తు కోసం ఇవాళ రేపు వాళ్ళకి పూర్తి వివరాలు తెలిసే ఒక అవకాశం లభిస్తుంది. అట్లా రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. ఎవరు తెలియకుండా ఎట్లా పోతారు మీరు?